ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మీరు అన్నట్టు చిరంజీవి గారిని పిలిచి సాదరంగా స్వాగతించి భోజనం పెట్టి కూర్చోబెట్టి మీటింగ్ 4 వాల్స్లో జరిగే ఒక మీటింగు కేవలం చిరంజీవి గారు నమస్కారం పెడితే ప్రతి నమస్కారం కూడా పెట్టకుండా పిచ్చి చూపులు చూస్తూ అటు ఇటు తిరుగుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి వీడియో బయట పెట్టడంలో ఆయన ఆంతర్యం ఏంటి, ఆయన అధికార మదం ఏ స్థాయికి వెళితే ఆ విధమైనటువంటి వీడియోను బయటికి వెళ్ళారు అనేటువంటిది ఇక్కడ ఒకటండి విజయకరణ్ గారు. అంటే ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు తెలియకుండా ఎవరన్నా బయట పెట్టి ఉండొచ్చు సార్. ఆయన ముఖ్యమంత్రి అండి, ఆయన అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి. అవును, విఐపీలు వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా పెద్ద ప్రొఫైల్ ఉన్నటువంటి ఒక 10 మంది ముఖ్యమంత్రితో కూర్చున్నటువంటి వీడియో ఎవరో బయటికి వదిలారంటే ఇంకా అంతకంటే మీకున్న బాధ ఏంటో నాకు కూడా తెలియదు. కానీ మరి మీరు అంటే మీరు కొంచెం సాఫ్ట్ కార్నర్లో ఆలోచిస్తున్నారు, కానీ అక్కడ చాలా కుట్ర ఉంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు నిజంగానే ఎవరినైనా పిలిచి భోజనం పెడతారు. ఎందుకంటే సొంత తండ్రిని చంపారు అని చెప్పి అప్పటి కాంగ్రెస్ క్యాడర్ మొత్తాన్ని కూడా రెచ్చగొట్టి రిలయన్స్ మాటలన్నీ తగలబెట్టించినటువంటి ఆ సందర్భంలో అటువంటి రిలయన్స్ అని పిలిచి కూడా ఒళ్ళో కూర్చోబెట్టారు. దాంతోపాటుగా టాప్ ఆఫ్ ఇట్ ఒక ఎంపీ పదవి కూడా ఇచ్చినటువంటి పెద్ద హృదయం కలిగినోడు. కాబట్టి వీళ్ళ గురించి మాట్లాడుకుంటా ఉంటే చాలా విషయాలు ఉంటాయి. నేను ఒకటే అడుగుతా ఉన్నా అండి, కరోనా సమయం పెద్దవాళ్ళు వీళ్ళందరినీ కరోనా సమయంలో హైదరాబాద్ నుంచి నీ ప్యాలెస్కి పిలిపించుకొని మీటింగ్ పెట్టాల్సినటువంటి అవసరం ఏముంది? అంటే నీ కుట్ర ఏంది అందులో? కరోనా వచ్చి కరోనాతో అనేక మంది చనిపోతూ ఉన్నారు, ఇబ్బంది పడతా ఉన్నారు, అప్పుడే తేరుకుంటా ఉన్నటువంటి పరిస్థితి, చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. ఆ పరిస్థితిలో అంతమందిని అంత ట్రావెల్ చేయించి నీ దగ్గర పిలిపించుకుంటే మాత్రమే నువ్వు టికెట్లు రేట్లు పెంచడానికి అవకాశం ఇస్తావా? అది తప్పు కాదా? అసలు దాని గురించి ఎందుకని మాట్లాడరు? కరోనా సమయంలో కూడా కరోనా సమయంలో పిలవకూడదు కదా. కరోనా సమయంలో ఎందుకండి మీరు పెద్దవారు, చిరంజీవి గారు అంటే నాకు అభిమానం ఉంది, చాలా గౌరవం ఉంది, మీరు ఇక్కడ దాకా ఇన్ని 100 కిలోమీటర్లు జర్నీ చేసి వచ్చి అడిగితేనే నేను చేయాలా? మీకేం కావాలో చెప్పండి, ఓవర్ ఫోన్లో నేను చెప్పి అధికారులకి డైరెక్షన్ ఇస్తానని చెప్పొచ్చు కదా. అది కదా నిజమైన గౌరవం. ఇంటికి పిలిపించి నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం, అదే కదా. మీరు చూస్తా ఉన్నారు స్క్రీన్ లో చంద్రబాబు నాయుడు గారు నమస్కారం పెడుతుంటే చిరంజీవి గారు నమస్కారం పెడుతున్నారు, చిరంజీవి గారు నమస్కారం పెడితే చంద్రబాబు గారు నమస్కారం పెడతారు. మరి అదే వీడియోలో చిరంజీవి గారు నమస్కారం పెడుతుంటే జగన్మోహన్ రెడ్డి గారు నమస్కారం పెట్టాల, దానికి ఏమంటారు? సంస్కారం, కనీస సంస్కారం తెలియనటువంటి ముఖ్యమంత్రి ఆ రోజు ఉన్నాడు అనుకోవాలా?